ఒంగోలు లోక్సభ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈసారి చిత్తూరు జిల్లా నుంచి అభ్యర్థిని తీసుకురావాల్సి వచ్చింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డిని పార్టీలో నిలుపుకోలేకపోవడంతో ఈ పరిస్థితి తప్పలేదు. జిల్లాలో గట్టి పట్టున్న మాగుంట ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉండగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అందుకే ఒంగోలు లోక్సభ నియోజకవర్గ ఎన్నిక రెండు పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నియోజకవర్గ తాజా పరిస్థితి మీద 99 టీవీ ఫోకస్. రాజకీయంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన ఒంగోలు లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఎర్రగొండపాలెం, దర్శి, ఒంగోలు, కొండెపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మొత్తం 15,94,007 ఓట్లు ఉండగా మహిళల కంటే పురుష ఓటర్ల సంఖ్య దాదాపు 4,000 ఎక్కువగా నమోదైంది. ఈ నియోజకవర్గ సామాజిక రాజకీయ ముఖచిత్రం గమనిస్తే ఇక్కడ కాంగ్రెస్ 11 సార్లు, టీడీపీ 2 సార్లు, వైసీపీ 2 సార్లు గెలిచాయి. మాగుంట కుటుంబం ఒక్కటే 6 సార్లు గెలిచింది. సామాజిక వర్గాల పరంగా చూస్తే 12 సార్లు రెడ్లు, 5 సార్లు కమ్మ, ఒకసారి ఎస్సీ గెలిచారు. 1967లో కాంగ్రెస్ నుంచి సినీ నటుడు కొంగర జగ్గయ్య గెలిచారిక్కడ. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన మాగుంట ఇప్పుడు టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. గడిచిన 2 ఎన్నికల ఫలితాలను గమనిస్తే 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన వైవి సుబ్బారెడ్డి 15,000 పైచిలకు స్వల్ప మెజార్టీతో టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి మీద గెలిచారు. 2019 ఎన్నికల నాటికి వైసీపీలో చేరిన మాగుంట దాదాపు 2,15,000 భారీ మెజార్టీతో టీడీపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావును ఓడించారు. ఒంగోలు లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను చూస్తే ఎర్రగొండపాలెం నుంచి ఆదిమూలపు సురేష్, దర్శి నుంచి మాడిశెట్టి వేణుగోపాల్, ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, కొండెపి నుంచి డోలా బాల వీరాంజనేయ స్వామి, మార్కాపురం నుంచి కుందూరు నాగార్జునరెడ్డి, గిద్దలూరు నుంచి అన్నా రాంబాబు, కనిగిరి నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్ ఉన్నారు. వీరిలో కొండెపి నుంచి మాత్రమే టీడీపీ ఎమ్మెల్యే ఉండగా మిగిలిన 6 వైసీపీ ఎమ్మెల్యేలు. ఇక ప్రస్తుతానికొస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీలో దిగారు. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి పక్కనున్న చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే. ధనబలం ఉన్నవాడే. ఇదివరకు నెల్లూరు జిల్లా వారు ఒంగోలు లోక్సభ నియోజకవర్గంలో గెలిచిన చరిత్ర ఉన్న చెవిరెడ్డి బాగా దూరం నుంచి వచ్చిన అభ్యర్థి. కేవలం వైసీపీ పట్ల ఉండే సానుకూలత, జగన్ ప్రతిష్ట మీద ఆధారపడాల్సి వస్తుంది. ఈ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 చోట్ల వైసీపీ గెలిచి ఉండడం ప్లస్ పాయింట్. 2014లో ఇక్కడ గెలిచిన వైవి సుబ్బారెడ్డి చేసే ప్రచారం మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇక తెలుగుదేశం అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి విషయానికి వస్తే ఆయనది బలమైన రాజకీయ కుటుంబం. పార్టీలు మారినా ఆయన వివాదాస్పదుడు కాకపోవడం ఆయనకు ప్లస్ పాయింట్. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే మాత్రమే టీడీపీకి చెందినవారు కావడం మైనస్ అయినా 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన అనుభవం ఆయనకుంది. జిల్లా వ్యాప్తంగా అనేక విద్యా సంస్థలు నెలకొల్పడం, త్రాగునీటి సరఫరా లాంటి సేవలతో చెప్పుకోదగినంత మంచి పేరు సంపాదించుకున్నారు. వైసీపీ కార్యకర్తల్లోనూ ఆయనకు మంచి పేరుండడం మరో అదనపు అర్హత. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి ప్రతి చోట కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా వెంట ఉండి సాయపడుతున్న స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా జనంలో తిప్పుతున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇక్కడ అంతా కొత్తగానే ఉంది. ఎలక్షనీరింగ్ లో దిట్ట అనిపించుకున్న చంద్రగిరి వెలుపల ఆయన పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఎమ్మెల్యేల అభ్యర్థుల బలం, పార్టీ ప్రతిష్ట, జగన్ ఇమేజ్ మాత్రమే ఆయన్ను కాపాడే అవకాశం ఉంది.
వైవి సుబ్బారెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటూ చెవిరెడ్డి విజయం కోసం కృషి చేయాల్సి వస్తుంది. ఏమైనా స్థానికేతరుడనే ముద్ర నుంచి బయటపడడానికి చాలా కష్టపడాలి. కొంతకాలంగా వైసీపీలో అసంతృప్తితో ఉన్న మాగుంట ఎట్టకేలకు ఆ పార్టీని వదిలి తెలుగుదేశంలో చేరారు. నిజానికి ఆయన కొడుకు రాఘవరెడ్డికి టికెట్ ఆశించిన ఆఖరి నిమిషంలో ఆయనే స్వయంగా బరిలోకి దిగాల్సి వచ్చింది. గతంలో ఇక్కడ 4 సార్లు ఎంపీగా గెలిచి ఉండడం ఆయనకు ఖచ్చితంగా కలిసి వచ్చే విషయం. పొత్తులో జనసేన, బీజేపీ అండ కూడా అనుకూలిస్తుందని భావిస్తున్నారు. తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో దిగడం ఆయనకిది రెండోసారి. అందువల్ల ఇక్కడ టీడీపీ నాయకులతోనూ పరిచయాలున్నాయి. జిల్లాలో మాగుంట కుటుంబానికి ఉన్న పేరు, సౌమ్యుడిగా ఉన్న గుర్తింపు ఆయనను విజయం వైపు నడిపించే అవకాశాలున్నాయి. మొత్తంగా చూస్తే ఒంగోలు లోక్సభ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి మాగుంట ప్రధానంగా తన వ్యక్తిగత ప్రతిష్ట, వైఎస్ఆర్సీపీ మీద ఉన్న వ్యతిరేకత ఆధారంగా ఓట్లు సంపాదించుకునే అవకాశం ఉంది. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం పూర్తిగా పార్టీ ప్రతిష్ట, సంక్షేమ పథకాల ఆధారంగా వచ్చే ఓట్ల మీదనే ఆధారపడాల్సి వస్తుంది. ఇద్దరు ఆర్థికంగా బలవంతులే కావడంతో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది.